ఈరోజు మనం ఒక అద్భుతమైన కథ గురించి మాట్లాడుకోబోతున్నాం. పేరు దూడకల గడ్డి. రాసింది మంజునాథన్ ఆర్. అసలు మనం ఈ వేగంగా మారుతున్న ప్రపంచంలో వేటికి విలువిస్తున్నాం? ఈ కథ సరిగ్గా మనల్ని ఇదే ప్రశ్న అడుగుతుంది. ఒకప్పుడు ఎంత ప్రశాంతంగా ఉండేది జీవితం, కాని నేటి ఆధునిక ఒత్తిడ్లకు, ఆ పాత జీవితానికి మధ్య నలిగిపోయిన ఒక నిశ్శబ్ద జీవి గురించిన కథ ఇది. పదండి ఆ కథలోకి వెళ్దాం. రచయిత ఈ కథను ఇలా మొదలుపెట్టారు: తాము పొందే దానికంటే ఎక్కువ ఇచ్చే ప్రతి నిశ్శబ్ద జీవికి. ఆహా, ఈ ఒక్క వాక్యంలోనే ఈ కథ ఆత్మ మొత్తం ఉంది గదా! ఇది కేవలం అంకితం కాదు, మనం ఈ కథలో కలుసుకోబోయే పాత్రల త్యాగానికి ఇదొక పరిచయం లాంటిది. సరే, ఇప్పుడీ కథ మనల్ని కొన్ని దశాబ్దాల వెనక్కి తీసుకువెళ్తుంది. ఆ ప్రపంచంలో సమయం చాలా నెమ్మదిగా సాగేది. అక్కడ మనుషుల మధ్య అనుబంధాలు ఎంత తియ్యగా ఉండేవో ఓసారి చూద్దాం. అది ఒకప్పటి కాలం. గడియారాలు ఉన్నా వాటిని ఎవ్వరూ పెద్దగా పట్టించుకునేవాళ్లు కాదు. మరి వాళ్లకి కొలమానమేంటి? సంతోషాలు, కష్టాలు పంచుకునే అనుబంధాలే. ఆ జీవితంలో ఒత్తిడి అనే మాటే లేదు, కేవలం ఆనందం మాత్రమే. చూడండి, ఒక ఇంట్లో ఏదైనా వేడుక జరిగితే అది ఆ ఒక్క ఇంటిది కాదు, ఊరందరి పండగ. వంట చేయడం దగ్గర్నుండి వడ్డించే వరకు ప్రతి పనిలో అందరూ ఉండేవారు. ఇది కేవలం సహాయమని చెప్పలేం, అదొక కుటుంబంలా కలిసి జీవించే విధానం. అబ్బో, వాళ్ల జీవితం ఎప్పుడూ ఉత్సాహంతో నిండి ఉండేది. గుడి ఉత్సవాలు, కబడ్డీ, ఎడ్ల పందాలు, ఒకటా రెండా? డబ్బుతో కొనలేని ఆనందమంటే ఇదేనేమో. బహుశా మనం కోల్పోయింది కూడా ఇలాంటి సంతోషాలనే కదా. కేవలం సంతోషంలోనే కాదు, కష్టాల్లో, దుఃఖంలో కూడా ఆ ఊరు ఒక్కటిగా నిలబడేది. ఏదైనా కుటుంబం కష్టాల్లో ఉంటే వాళ్ళు మళ్లీ కోలుకునే వరకు ఊరంతా వారికి అండగా నిల్చేది. నిజమైన బంధమంటే ఇదే కదా. అయితే ఆ ప్రశాంతమైన ప్రపంచం ఎంతో కాలం నిలవలేదు. బయట ప్రపంచం నుండి ఒక కొత్త ఆలోచన నెమ్మదిగా ఆ గ్రామంలోకి పాకింది. అది వాళ్ల జీవితాలని శాశ్వతంగా మార్చేసింది. సమయమే డబ్బు. అవును, ఈ ఒక్క వాక్యం వారి ప్రపంచాన్ని తలకిందులూ చేసేసింది. అంతవరకు అనుబంధాలకు, మనుషులకు ఇచ్చిన విలువ ఇప్పుడు డబ్బుకు, సమయానికి ఇవ్వడం మొదలుపెట్టారు. ఇక చూడండి, పిల్లల చదువుల కోసం, డబ్బు సంపాదించడం కోసం తల్లిదండ్రులు నగరాలకు వలస వెళ్లడం మొదలుపెట్టారు. మెల్లమెల్లగా గ్రామం ఖాళీ అవడం మొదలైంది. ఇక తిరిగి వచ్చినవాళ్లు తమతో పాటు నగరం యొక్క వేగాన్ని, దాని అలవాట్లను కూడా మోసుకొచ్చారు. అంటే ఒకప్పుడు ఆనందంగా గడిపిన సమయమే ఇప్పుడు ఒక పెద్ద భారంగా మారిపోయింది. గడియారం ముల్లులతో పాటు వారి జీవితాల్లోకి ఒత్తిడి కూడా ప్రవేశించింది. ఇది కేవలం వాళ్ల జీవన విధానంలో వచ్చిన మార్పు కాదు, వారి ఆత్మలో వచ్చిన మార్పు. మరి ఇలా మారుతున్న సమాజంలో ఒక చిన్న రైతు కుటుంబం ఎలా నలిగిపోయిందో ఇప్పుడు చూద్దాం. వారి కథ వింటే ఈ మార్పు కోసం మనం చెల్లించిన అసలు వెల ఏమిటో మనకు తెలుస్తుంది. తన బిడ్డ భవిష్యత్తు కోసం ఆ రైతు ఒక ఆవును, దాని దూడను కొన్నాడు. ఆ ఆవు ఇచ్చే పాలే వాళ్ల ఆశ, వాళ్ల ఆదాయం. మరి ఆ ఆశను నిలబెట్టుకోడానికి వాళ్లు ఎంత కష్టపడాల్సొచ్చిందో తెలుసా? ఊహించుకోండి, తెల్లవారుజామున 3 గంటలకే వాళ్ల రోజు మొదలవుతుంది. అది కూడా ఒక యంత్రంలాగా. ఆ కుటుంబం బతుకుతుందా? లేదు, కేవలం డబ్బు సంపాదించటానికే పనిచేస్తోంది. వాళ్ల జీవితం అస్సలు ఆగనే ఒక చక్రంలో ఇరుక్కుపోయినట్లు అయిపోయింది. కాని మనుష్యుల ఈ పోరాటంలో తమ బాధను మాటల్లో కూడా చెప్పలేని ఒక జీవి ఉంది. దాని మౌన వేదనను ఎవరూ గమనించలేదు. మరి ఈ కొత్త వ్యవస్థలో నిశ్శబ్దంగా నలిగిపోయింది ఎవరు? ఒకవేళ దానికి గొంతు ఉండి ఉంటే దాని ఏడుపు ఎలా ఉండేదో కదా. కాని దాని రోదనను, దాని కన్నీర్లను పట్టించుకునేవాళ్లే లేరేమో. కుటుంబ అవసరాలు పెరుగుతూనే ఉన్నాయి. దాంతో ఆ ఆవు మీద ఒత్తిడి కూడా పెరిగిపోయింది. అదొక జీవిలా కాకుండా కేవలం పాలిచ్చే యంత్రంగా మారిపోయింది. దాని శరీరం అలసిపోయింది, దాని ఆత్మ మెల్లగా క్షీణించింది. చివరికి ఆ యంత్రం ఆగిపోయింది, ఆవు చనిపోయింది. వాళ్ల ఆశ, వాళ్ల ఆదాయం అన్నీ ఒక్కసారిగా కూలిపోయాయి. ఆ నష్టం తర్వాత ఆ రైతుకి ఒక కల వచ్చింది. ఆ కలే ఈ కథకు ప్రాణం. కరుణ అంటే ఏమిటో ఆ కల మనకు గుర్తుచేస్తుంది. ఆ రాత్రి ఆ రైతు గుండె బరువెక్కిపోయింది. ఆ బాధలోనే నిద్రలోకి జారుకున్నాడు. అప్పుడే అతనికి ఆ కల వచ్చింది. ఆ కలలో ఆ చిన్న దూడ రైతు భార్య దగ్గరకు వచ్చి మెల్లగా అమ్మా అని పిలిచిందట.
పాలు అడిగినట్టుగా. ఆ ఒక్క పిలుపుతో రైతుకు అర్థమైంది, అది కేవలం ఒక జంతువు కాదు, వాళ్ల కుటుంబంలో ఒక భాగమని. ఆ కల రైతును ఒక్కసారిగా మేల్కొల్పింది. అతని గుండెలోంచి ఒక ఆక్రందన బయటకొచ్చింది. ఈ నగరం, ఈ వేగం, ఈ డబ్బు ఇవన్నీ ఒక నరకం లాంటివని అతను గ్రహించాడు. ఇక్కడ రచయిత ఏమంటున్నారంటే, ఈ విధ్వంసానికి సమాధానం మరో విధ్వంసం కాదు, ప్రశాంతత, ఆనందం, నిరాడంబరమైన జీవితాలే ఈ భూమిని మళ్లీ చల్లబరచగలవని ఆయన నమ్ముతున్నారు. చివరిగా ఈ కథ మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. మనం పురోగతి, అభివృద్ధి అంటున్న ఈ ప్రయాణంలో మనం చెల్లిస్తున్న అసలు వెల ఏమిటి? మనం ఏం కోల్పోతున్నాం? ఒక్కసారి ఆలోచించండి. ఈ శక్తివంతమైన, ఆలోచింపజేసే కథను మనకందించినవారు మంజునాథన్ ఆర్.